రాస్తారు నిల్లిది ఆయన ఆయన వెళ్తాడు రాస్తారు నిల్లిది స్టేషన్ లో మాట్లాడదాము ఇక్కడ స్థానికులు రాజధానితో ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు. అర్ధరాత్రి పూట బాటిల్ తీసుకొని తలకాయ పగలగొట్టి రాజధాని కింద పడిపోయి రక్తం కారుతా ఉంటే నేను చూసా. ఇప్పుడు దీంట్లో యానిమల్స్ కుక్కలు కూడా ఉన్నట్టుగా కూడా చెప్తారు. 23 కుక్కలు ఉండేవండి, ఇప్పుడు 3 కుక్కలు మాత్రమే ఉన్నాయంట. మేము లోపలికి వెళ్ళి చూడలేదు, లోపలికి వెళ్ళి చూసి ఇప్పుడు యానిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా పిలుస్తాం. 6 నెలల్లో 20 కుక్కలు ఎలా చనిపోతాయి? రాజధాని ప్రేమగా కుక్కల్ని పెంచుకునేవాడని చెప్పి చాలా ప్రేమగా ఎక్కడ కనిపించినా గానీ దాన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటాడు. అది ఆ కుక్క 2 లక్షల రూపాయలు ఉన్నా గానీ కొనుక్కొచ్చేవాడు. ఎలా చనిపోయినాయి అవన్నీ ఎలా చనిపోయి ఆవిడ అడగాలండి మనము. నాకేం చెప్తావు? నువ్వు మూసుకో, నువ్వు కూడా మూసుకో నోరు, మూసుకో నువ్వు కూడా నోరు. చెయ్యి ఎత్తి చూపించడానికి నువ్వెవడు? ఎవడు నువ్వు? నాకు నువ్వెవడు? ఎవరివి నువ్వు? ఇల్లు ఎవరిది? ఎవరిది ఇల్లు? నా ఫోన్ లోకి లావణ్య గివ్ మీ మై ఫోన్. పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందన్న నేను రాణిస్తాను. దయచేసి అర్థం చేసుకోండి, నేను రాణిస్తాను. చెప్పిందా 50,000 కోసం ఫోన్ తీసుకున్నా అని చెప్పి? ఇప్పుడు ఫోన్ అడిగితే లేదని చెప్తుంది. ఏది ఫోన్ ఇవ్వమని చెప్పండి, ఇప్పుడు 50,000 ఇస్తా ఫోన్ ఇవ్వమని చెప్పండి. దయచేసి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. పొద్దున ఏంటి అని అడగకు నువ్వు. అర్థమైందా? తెలుసయ్యా, మీరు ఎన్ని నాటకాలు తెలుసు. నువ్వు మాట్లాడితే మేము అంత మాట్లాడతాం అనుకుంటున్నావేమో. అయ్యో నీ బిడ్డ పంపిస్తా ఫస్ట్ పంపిస్తా. సంజయ్
దయచేసి ఒకటే థింగ్, పొద్దున ఏం జరిగింది అన్నది పోలీసులు తెలుస్తారు. ఆ సెకండ్ రానిస్తాను. పోలీస్ స్టేషన్ వెళ్ళినాక వీళ్ళ లోపలికి రానిస్తాను. అవును అవును. లావణ్య చెప్పిన ప్రకారం కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాతనే రానిస్తాను లావణ్య చెప్పింది. మా ఇంట్లో వెళ్ళడానికి మాకు హైట్ లేదా ఉంది. దాడి చేసి వెళ్ళడం కాదు. వాళ్ళిద్దరే రాలేదు. ఈ రకంగా మేము రానివ్వము. వాళ్ళిద్దరిని పంపించండి. వాళ్ళిద్దరిని పంపించండి. వాళ్ళ ఇల్లు మన రెస్పెక్ట్ ఇవ్వాలి. అదేమో నాకు తెలియదు. వాళ్ళ ఇల్లు, అందుకే నేనేం మాట్లాడలేదు. లావణ్య మాత్రము పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాతనే నేను లోపలికి రానిస్తానంటూ లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. వీళ్ళు మాత్రం నాకు అధికారం ఉందని కూడా వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. డాక్యుమెంట్స్ చూపించమనండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా చూపించమనండి. చూపిస్తారు. ఏం చెప్తారంటే ఇట్లనే మీరు అసలు నా తండ్రికి బాలేదు, అదే అర్థం కావట్లేదు. మాది నేను రాస్తారు 11 ఏళ్ళు జీవనం చేశామని చార్జ్ షీట్ లో చెప్పారు కదా. కోర్టులో ఉంది కదా. కోర్టు చెప్పలేదు కదా. దయచేసి అది అర్థం చేసుకోండి. వాళ్ళిద్దరిని అలౌ చేయమని చాలు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు బయట లివింగ్ లేక లోపల ఉండడానికి వస్తున్నారు. నేను వెళ్ళి కేసు పెట్టినప్పుడు వెళ్ళి తలుపు కొట్టి అంకుల్ అంటే తలుపు తీయండి అన్నాను కదా. ఆ రోజు ఎందుకు తీయలేదు? ఆ రోజు తలుపు ఎందుకు తీయలేదు? నేను మాట్లాడడానికే వెళ్ళాను. ఆ రోజు నేను కనిపించలేదు. ఈ రోజు ఇల్లు కావాలని. గొడవ ఏం లేదు. ఈ రోజు ఏంటి? ఒక్కదాన్ని నేను వస్తే గొడవ చేసింది అయితే మీరు మీ ఆవిడ మీద ప్రమాణం చేయండి. ఆడవాళ్ళందరూ నన్ను అసాల్ట్ చేసి బయటికి రాలేదని మీ ఆవిడ మీద ప్రమాణం చేసి చెప్పండి. మీ ఆవిడ మీద తల మీద చెయ్యి వేసి లావణ్యాన్ని అసాల్ట్ చెయ్యకుండా మేము కిందకి లాగాము అని చెప్పండి. చెయ్యేసి చెప్పండి. జరిగిందా జరగలేదన్నది నేను పోలీస్ స్టేషన్ లో ప్రూవ్ చేస్తాను. జరిగింది అని ప్రూవ్ అయిన సెకండ్ వీళ్ళ ఇంట్లోకి రాకూడదు. అవును అప్పటి నుంచి చూస్తున్నారు ఏదైతే ఇష్యూ జరుగుతుందో చూస్తున్నారు. ఇంత గొడవ మాట్లాడడానికి కూడా ఒక సెకండ్ అంకుల్ తలుపు తీయద్దు. ఒక సెకండ్ ఇష్యూ ఎందుకు గొడవ చేయాలని చేస్తున్నది వీళ్ళు. బయట తీసుకుంటలేదు. తీసుకొని ఒక్క విజువల్ ఏం లేదు. ఏం జరుగుతాయి ఇంకా జరుగుతాయి. మేడం మళ్ళా కట్ట తీసుకొని కొడతారు. జరుగురు ఏదిరా నాయన గల 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 బయటికి వెళ్ళండి. నువ్వు ఎందుకు కొట్లా
అందరిని పంపిస్తే మేము పోతాం. లావణ్య కేసు రండి అన్న వచ్చిండు మన ఏంది కాదు వెళ్ళిపోయింది. రాష్ట్రం ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. రాష్ట్రానికి వస్తేనే నేను లోపలికి వెళ్తాను. సెక్యూరిటీ పోలీసులు ఉంటారు. మీరెందుకు వాళ్ళు పంపిస్తారు? మీరు ఆగండి. పోలీస్ మీరెందుకు పోలీసులు ఉన్నారు చూసుకుంటారు. ఆగండి. మరోవైపు కూడా వీళ్ళు ఒకవైపు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా కూడా మరోవైపు చెప్తున్నారండి అక్కడనే ఉన్న పరిస్థితి వినయ్ భాయ్ ఆ బయటలు ఆ విద్యలు అన్ని నా కొట్టేసి లోపల రాని తప్పు. అందరి లోపలికి వచ్చాక మమ్మల్ని రాని పేరెంట్స్ అటు పెట్టు. మళ్ళీ మీ మళ్ళీ మనం తీసుకోండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందని నేను రాణిస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. నేను రాణిస్తాను. చెప్పిందా 50,000 కోసం ఫోన్ తీసుకున్నాను చెప్పి ఇప్పుడు ఫోన్ అడిగితే లేదని చెప్తుంది. ఏది ఫోన్ ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు 50,000 ఇస్తా ఫోన్ ఇవ్వమని చెప్పండి. దయచేసి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. పొద్దున ఏం జరిగింది అని each and every mail ID, each and every account you have to give me back. నా భార్యని స్టేటస్ చేసింది. ఫేక్ అకౌంట్ లో న్యూడ్ వీడియోలు పెట్టింది. మా ఇద్దరు పర్సనల్ ఉన్నాయి. నువ్వు చేస్తావు అన్ని నువ్వు చేస్తావు. ఫోన్ తీసుకురా వెళ్ళి. పెట్టిస్తే ఏంటి అని అడగకు నువ్వు. అర్థమైందా? తెలుసయ్యా మీరు ఎన్ని నాటకాలు తెలుసు. నువ్వు మాట్లాడితే నేను అంత మాట్లాడతా అనుకుంటున్నావేమో. అయ్యో నీ బిడ్డ పంపిస్తా ఫస్ట్ పంపిస్తా సైన్ చేయకుండా బయటికి వెళ్ళిపోతాం. దయచేసి ఒకటే థింగ్, పొద్దున ఏం జరిగింది అన్నది పోలీసులు తెలుస్తారు. ఆ సెకండ్ రాణిస్తాను. పోలీస్ స్టేషన్ వెళ్ళినాక వీళ్ళ లోపలికి రాణిస్తాను. అవును అవును. లావణ్య చెప్పిన ప్రకారం కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాతనే రాణిస్తాను. లావణ్య చెప్తుంది. మీరేమంటారు?
రాస్తారు సొంతంగా డబ్బులతో కట్టుకొని ఇల్లు ఇది. మా ఇంట్లో వెళ్ళడానికి మాకు హక్కు లేదా ఉంది. ఈ రకంగా దాడి చేసి వెళ్ళడం కాదు. వాళ్ళిద్దరే రాలేదు వాళ్ళిద్దరే రాలేదు వాళ్ళిద్దరే రాలేదు రాస్తారు వాళ్ళిద్దరే రాలేదు వాళ్ళిద్దరే రాలేదు వాళ్ళిద్దరే రాలేదు. ఈ రకంగా మేము రానివ్వము. నేను వెళ్తాను. పట్టుకున్న పడిపోతాను. మొత్తం పగలగొట్టి వాళ్ళిద్దరిని పంపించండి వాళ్ళిద్దరిని పంపించండి. వాళ్ళ ఇల్లు మన రెస్పెక్ట్ ఇవ్వాలి. అదేమో నాకు తెలియదు వాళ్ళ ఇల్లు. అందుకే నేనేం మాట్లాడలేదు. లావణ్య మాత్రము పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాతనే నేను వీళ్ళని లోపలికి రానిస్తానంటూ లావణ్య చెప్పుకుంటూ వస్తున్నాను. పోలీస్ సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందన్న నేను రాణిస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. నేను రాణిస్తాను. Give me my phone, Lavanya. Give me my phone, Lavanya. Give me my phone. నీ దగ్గరే ఉంది. అది చెప్పావుగా మీడియాలో. 50,000 ఉన్నాయి. 50,000 కోసం తీసుకున్నాను చెప్పాగా. మీడియా చెప్పిందా 50,000 కోసం ఫోన్ తీసుకున్నాను చెప్పి. ఇప్పుడు ఫోన్ అడిగితే లేదని చెప్తుంది. ఏది ఫోన్ ఇవ్వమని చెప్పింది. ఇప్పుడు 50,000 ఇస్తా ఫోన్ ఇవ్వమని చెప్తా. దయచేసి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. పొద్దున ఏం జరిగింది అని. every photo, each and every mail ID, each and every account you have to give me back. నా భార్యని స్టేటస్ చేసింది. ఫేక్ అకౌంట్ లో పోయి న్యూడ్ వీడియోలు పెట్టింది. మా ఇద్దరు పర్సనల్ కూడా ఉన్నాయి. ప్రూవ్ చేస్తాం అన్ని ప్రూవ్ చేస్తాం. ఫోన్ తీసుకురా వెళ్ళి. ఏంటి అని అడగకు నువ్వు. అర్థమైందా? తెలుసయ్యా మీరు ఎన్ని నాటకాలు తెలుసు. నువ్వు మాట్లాడితే నేను అంత మాట్లాడతా అనుకుంటున్నావేమో. అయ్యో నీ బిడ్డ పంపిస్తా ఫస్ట్ పంపిస్తా సైన్ చేయకుండా మేమందరం బయటికి వెళ్ళిపోతాం. దయచేసి ఒకటే థింగ్, పొద్దున ఏం జరిగింది అన్నది పోలీసులు తెలుస్తారు. ఆ సెకండ్ రానిస్తాను. పోలీస్ స్టేషన్ వెళ్ళినాక వీళ్ళ లోపలికి రానిస్తాను. అవును లావణ్య చెప్తున్న ప్రకారం కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాతనే రానిస్తాను లావణ్య చెప్తుంది. రాస్తారు సొంతంగా డబ్బులతో కట్టుకొని ఇల్లు ఇది. మా ఇంట్లో వెళ్ళడానికి మాకు హక్కు లేదా ఉంది. ఈ రకంగా దాడి చేసి వెళ్ళడం కాదు. వాళ్ళిద్దరే రాలేదు
వాళ్ళిద్దరే రాలేదు రాస్తారు వాళ్ళిద్దరే రాలేదు వాళ్ళిద్దరే రాలేదు వాళ్ళిద్దరే రాలేదు ఈ రకంగా మేము రానివ్వము. నేను వెళ్తాను. పట్టుకున్నా పడిపోతాను. వాళ్ళిద్దరిని పంపించండి ప్లీజ్. వాళ్ళిద్దరిని పంపించండి. వాళ్ళ ఇల్లు మన రెస్పెక్ట్ ఇవ్వాలి. అదేమో నాకు తెలియదు. వాళ్ళ ఇల్లు అందుకే నేనేం మాట్లాడలేదు. లావణ్య మాత్రము పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాతనే నేను వీళ్ళని లోపలికి రానిస్తానంటూ లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. పోలీస్ సార్ 11:30 12 ఏమో అండి. ఒకేసారి చాలా మంది ఆడవాళ్ళు లోపలికి వచ్చేసారు. ఫస్ట్ మా తమ్ముడు పైన అటాక్ చేశారు. వాడు వెళ్ళి తలుపు వేసుకుంటే తలుపు పగలగొట్టారు. మెయిన్ డోర్ దగ్గర నుంచి సీసీ కెమెరాస్ తీసుకుంటూనే వచ్చారు. మరి ఓన్లీ వృద్ధులు వస్తే ఎలా పగలగొడతారండి? నేను మా అత్త మామ వచ్చే వద్దు అనే మనిషిని అయితే కాదు. మీకు రికార్డింగ్ కూడా పంపిస్తాను. 20 days ఎగో నేను కాల్ చేసి బ్లాక్లు పెట్టారు కదా, నా ఫ్రెండ్తో చెప్పించాను. అంటే అంకుల్ పని రాజు లేట్గా వస్తారేమో, మీరు రండి మనం కలిసి ఉందాము అని. మేము ఆలోచించి చెప్తామమ్మా అన్నారు. అలా నార్మల్గా వచ్చి ఉంటే నేను ఎందుకు ఆహ్వానించను? నా పైన దాడి జరిగిందండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో కూడా గేటెడ్ కమ్యూనిటీలోకి ఇంతమంది వీళ్ళు వచ్చి ఇప్పుడు లావణ్య ఏం తప్పు చేసింది అని నా పైకి ఇంత అటాకులు చేసుకుంటూ వచ్చారు. మరి కోర్టులో ఉంది కేసు, కోర్టు తీర్పు ఇవ్వలేదు కదా ఏ ఒక్కటి కూడా. వెళ్ళమనో లేకపోతే లావణ్య తప్పుడుది అని మాట్లాడితే చండాలమైన మాటలు మాట్లాడుతున్నారు. డ్రగ్స్ అని, ప్రాస్టిట్యూషన్ అని. ఇంక బతకనివ్వకుండా చేస్తే ఇంకేం చేయాలి? నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి గ్రూప్ అంతా ఫామ్ అయిపోయి వచ్చారండి. ప్లాన్ ప్రకారం వచ్చారు. ప్లాన్ ప్రకారమే వచ్చారు. ఒకరి తర్వాత ఇంటికి వాళ్ళు ప్లాన్ ప్రకారమే వచ్చారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇది చేశారు. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి జీవనం స్టార్ట్ చేసిన తర్వాత అబ్బాయి పేరు మీద ఉందంటే ఇంట్లో ఆడదాని మీద లేనట్ట అండి. 11 సంవత్సరాలు ఒక రూఫ్. సుమారుగా 3 గంటలు కూడా దాటుతా ఉందని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే లావణ్య మాత్రం సుమారుగా 15 మందితో నా మీద దాడి చేశారు అని చెప్పేసి లావణ్య చెప్తా ఉంది. రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రం మేము ఏమీ చేయలేదండి, కేవలం మా కేర్ టేకర్స్ని మాత్రమే తీసుకొచ్చామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేశారు. రాజ్ తరుణ్ పేరెంట్స్ అయితే ఇక్కడ డోర్ దగ్గరే, మెయిన్ డోర్ దగ్గరే ఆగినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ప్రస్తుతం లావణ్య ఉంది, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. లావణ్య గారు, మీరు మా అత్త మామ అని చెప్పేసి అన్నారు రాజ్ తరుణ్ పేరెంట్స్ని, మరి లోపలికి ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? మళ్ళీ చెప్తానండి, నా పైన దాడి జరిగింది. ఆ దాడి జరిగిందా లేదా అన్నది నిజం ప్రూవ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం డెఫినెట్ గా. అండ్ దానికోసమే స్టేషన్కి వెళ్తున్నాను. వాళ్ళని కూడా రమ్మనండి స్టేషన్లో సాల్వ్ చేసుకుందాం. ఈ రోజున ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసి ఇలా చేయడం అన్నది కరెక్ట్ కాదు. దయచేసి లా అండ్ ఆర్డర్ ఏముందో అదే వెళ్దాం. వాళ్ళ అత్తమామల్లాగా బిహేవ్ చేసి ఉంటే నేనే దగ్గరుండి స్వాగతించేవాడిని. వాళ్ళ అత్తమామ లేకుండా కేర్ టేకర్ని ఎవరన్నా గుండాలను తీసుకొస్తారా బ్రో? గుండాలను తీసుకొస్తారా? మీరు ఒక మీడియా ద్వారా అందరికి ప్రతి ఒక్క పబ్లిక్ తెలియాలి. వాళ్ళని ఎంత తల్లిదం మమ్మల్ని కూడా అంత మంచి చూడాలి, వాళ్ళని అంత మంచి చూసుకుంది. అలాంటి మనుషులు ఇలా క్రెడిట్ చేసి నలుగురిని గుండాలను తీసుకొచ్చి రచ్చ చేసి గొంతు పట్టుకొని మెయిన్ గేట్ దాకా తీసుకొని పోయి ఎలా రానిస్తారండి? మీరు ఎలా రానిస్తామండి? అంటే వీళ్ళు వీల్ చైర్ లో కూర్చున్నారండి, వీళ్ళు దాడి చేయించేటువంటి పరిస్థితులు. అదంతా ప్లే. వీల్ చైర్ అంటే ఏమైంది? ఇప్పుడు ఒక ఆపోట్లు ఏంటి, ఆ డాన్స్ చేస్తాడు, ఈయన డాన్స్ చేస్తారు. ఇప్పుడు 100% నేను చెప్పింది కూడా 100%. ఆయన పేషెంట్ ఏందండి? చూపిమనండి. ఇప్పుడు ఆయన వీల్ చైర్ లో నుంచి లేచే పరిస్థితి లేదు అని చెప్పేసి ఉన్నారు కదా. ఫస్ట్ డ్రగ్ టెస్ట్ నన్ను అన్నారు కదండి, డ్రగ్ టెస్ట్ చేయండి, డ్రగ్ ఫ్రీ అన్నారు కదా, డ్రగ్ దొరకాలి కదా నా బాడీలో. మరి అది పాజిటివ్ వచ్చిన రోజున మరి మాట్లాడారు. ఏమైంది అంటే ఆయన కాల్కి ఏమైంది? రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ కాల్కి ఏమైంది అసలు? ఏం లేదండి, అంత ప్లే అర్థమైందండి. వాళ్ళు డైరెక్ట్ ఏమికి అత్తమామలాగా వచ్చి ఉంటే డైరెక్ట్ వెల్కమ్ ఇచ్చి వాళ్ళ ఇంట్లోకి మేమెందుకు ఆపనికి అధికారం ఉంటుందండి? వాళ్ళు అలా కాకుండా నలుగురు తీసుకొని వచ్చి రచ్చ చేసి పాపని మా కొడుకుని గొంతు బట్టి మెయిన్ గేట్ దాకా తీసుకొని పోయి ఏందండి ఇది చేసి మళ్ళీ పాపం వేరే మీద ఎక్కడెక్కడో వచ్చి ఏదేదో చెప్పి అదని ఇదని. కానీ ఆ శేఖర్ భాష వచ్చి వీళ్ళ మధ్యలో రావడం అవసరం అండి? వాడి ఇంట్లో ఏమైందో వాడికే తెలియదు, అలాంటి ఏదో తీసుకొచ్చాడు మాట్లాడడం అవసరం అండి? తనకు ఒంట్లో బాగుంటలేదు, మాకు ఒంట్లో బాగుంటలేదు, అలాంటి ఏముందండి? ఇప్పుడు ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? లావణ్య రాజ్ తరుణ్. లావణ్య రాజ్ తరుణ్ పేరు మీద ఉండండి. లావణ్య రాజ్ తరుణ్ పేరుతో కాదు, లేదు. ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం అండి. అది అబద్ధం. వాళ్ళిద్దరు కొడుకు పిల్లలతోటి
కొడుకు పిల్లలతోటి మంచిగా ఉండమని ఎలా ఆశీర్వదించారు, దీవించారు, ఆ వీడియో మీకు క్లిప్ చూపించమంటారా? ఉంది, అన్ని ఉన్నాయి పాప దగ్గర. వీళ్ళిద్దరు దీవించి, అర్థమైందా? మెడికల్ సర్టిఫికేట్ అన్నారు కదా, సర్టిఫికేట్ తీసారా ఆయన, ఇదేమంటారు? సర్టిఫికేట్ నేను కూడా చెప్తాను, అర్థమైందా? నాకు కూడా హ్యాండిక్యాప్ నేను కూడా, అర్థమైందా? గాయం పెట్టుకొని అట్లా వీల్ చైర్ లో కూర్చుంటారు. అవునండి, ఇదంతా ప్రీ ప్లాన్. ఇప్పుడు మీరంతా సింపతిస్తారు కదా తనకు, మీరంతా సింపతిస్తారు కదా, అలాంటి మనిషిని బయట ఎలా కూర్చోబెట్టారని. ఇప్పుడు ఆయన చూపించే ఎక్స్రేలు ఇవన్నీ కూడా ఫేక్ అంటారా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ కానీ అంత ప్లే. ఇంట్లో అఫెన్స్ జరిగిందండి, దానిపైన 100 ఫోన్ చేయడం జరిగింది. పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళారు. ఏం జరిగింది అన్నది లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్దాము. ఈ దాడి, ఈ అటాక్ ఇలా ఇది కరెక్ట్ కాదు. దాడి చేయకుండా వచ్చి ఉంటే నేను ఖచ్చితంగా ఇచ్చేసేదాన్ని. నా పైన దాడి జరిగింది, అఫెన్స్ జరిగింది, వస్తువులు నాశనం చేశారు. అది పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుందో చూద్దాము. అండ్ కోర్టులో ఉంది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఇది కరెక్ట్ కాదు. అదొకటి మీరు మీడియా మిత్రులు కూడా మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ నోటీసులు ఇచ్చారు అని చెప్పేసి అన్న, నోటీసులు ఎప్పుడు ఇచ్చారు అసలు? ఎవరికి ఏం నోటీసులు రాలేదా? ఎందుకు వస్తాయండి నోటీస్? పైన మీరు కోర్టుకు వెళ్తామని చెప్పేసి అన్నారు కదా. అవును, వెళ్తామని చెప్పాను, ఎవరికేం రాలేదు. వెనక్కి తీసుకుంటామని ఆంటీ అంకుల్ రమ్మని కూడా నేనే మాట్లాడడం జరుగుతుందండి. ప్రేమగా అదే వచ్చి ఉంటే నేనే చేసేదాన్ని. ఇక్కడ కావాలనే గొడవ చేయాలని, కావాలనే అటాక్ చేయాలని వచ్చారు. అది కనిపిస్తుంది. నేను ఏం గొడవ చేశాను, ఏం తప్పు చేశానని. ఇప్పుడు లావణ్య ఈ అటాక్ చేసిందో, లేకపోతే లావణ్య తప్పు చేసింది ఇలాంటి అమ్మాయి అని చెప్పడానికి నేను నా బతుకు నేను బతుకుతున్నాను, నా పిల్లల్ని చూసుకుంటూ. వీళ్ళకి కూడా సారీ చెప్పాను, పబ్లిక్ పరంగా నేను రాజుకి సారీ చెప్పాను, పని చేసుకుంటాడని. ఇది చేయడం అన్నది కరెక్ట్ కాదు. నా బాధ అంతా ఇదే. నాకు మీడియా అంటే కూడా ఇప్పటికి అంత రెస్పెక్ట్, అందుకే లోపలికి కూడా నేను రానిచ్చాను. బట్ ఏం జరిగింది అన్నది పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత, అక్కడ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది తీసుకుందాం. ఇంకోటి మీ ద్వారా ఇస్తున్నా, 2 months బ్యాక్ మా పాప వాళ్ళిద్దరిని పలకరిద్దామని, ఎలా ఉన్నారు వచ్చేయండి అని పలకరిస్తాని పోతే బయట డోర్ వేయకుండా మా మీద వినండి, డోర్ తీయకుండా మా పాప మీద క్రెడిట్ చేసి కేసు పెట్టారండి. ఇప్పుడు నార్సింగ్ పిఎస్ జూబిలెన్స్ మీరు లావణ్య మీ ఇంటికి మిమ్మల్ని పలకరించడానికి వస్తే మొహం మీద డోర్ వేసారా మీరు? వెళ్ళిపోమని డోర్ వేయలేదు. డోర్ ఓపెన్, తలుపులు బాతుంటే 10 మంది మనుషులు తీసుకొని తలుపులు దబా 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 బాది, ఆ రికార్డింగ్లు ఉన్నాయి, దబా దబా బాది రోడ్ కూర్చొని అరుస్తూ తిడుతూ ఆ రికార్డింగ్లు ఉన్నాయన్నీ. లేకపోలేదు, అరుస్తూ అలాగైతే ఎవరైనా తలుపు తీస్తారు? ఓల్డ్ పేరెంట్స్ ఇద్దరు ఉన్నాం, తలుపు తీయలేదు. ఆయన తలుపు తీయలేదు అంటున్నారు, మీరు ఇంట్లోకి రానివ్వట్లేదు అంటున్నారు కదా. ముందే బయట నుంచే పంపిస్తున్నారు అంటున్నారు. తన కోడలు తన ఇంటికి పోయింది కదా, వచ్చే ఆయన పెళ్ళే కాలేదంటున్నాడు కదా, కోడలు ఎలా అవుతుంది? ఇంటికి ఎలా వెళ్తుందండి? అత్తమామ ఎందుకంటది? ఎందుకు ఆశీర్వదించి పిల్లల పాపలతో ఆశీర్వదించని ఎందుకంటారు? ఎవిడెన్స్ ఉన్నాయి అంటారు కానీ ఎక్కడా లేవు. చూపించవచ్చు కదా. నేను ఇందువల్ల ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు ఫేస్ టు ఫేస్ అడుగుతున్నాను. ఇప్పుడు లావణ్య అసలు లోపలికి తీసుకెళ్తారా లేదా? పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికేనండి వెళ్తున్నది. మా మమ్మీతో మాట్లాడుతున్నానండి. ఏం లేదు, తను ఇక్కడికి రావాలి అని అనుకుంటున్నారు, వద్దు పర్లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు అత్త మామ అంటున్నారు, లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, పంపించే ప్రయత్నం చేస్తారో లేదా? ఇప్పుడు కేసు కోర్టులో ఉంది కదండి, కేసు కోర్టులో ఉంది. ఏంటి తీర్పు అన్నది ఏం చెప్పలేదు. దయచేసి మన అందరం లా అండ్ ఆర్డర్కి ఇద్దాము. ఇంటి డాక్యుమెంట్స్ కూడా లావణ్యకి సంబంధం లేదు, ఇది ఓన్లీ రాస్తారు అని కోర్టు కూడా చెప్పలేదు కదండి. కోర్టు కూడా చెప్పలేదు కదా. లేదు, ఇంటి పైన కూడా మేము ఆల్రెడీ పిటిషన్ వేసామండి. ఇంటి పైన కూడా పిటిషన్ వేసాము. మేము ఏం స్పెండ్ చేసాము, ఎంత స్పెండ్ చేసామన్నది కూడా పిటిషన్ కోర్టులో వేసామండి. అసలు మీరు ₹1 కూడా ఈ ఇల్లుకు పెట్టలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా. రాజ్ తరుణ్ పేరెంట్స్ వాళ్ళు అది కోర్టులో ప్రూవ్ చేసుకోమనండి, నేను కోర్టులో ప్రూవ్ చేసుకుంటాను. ఒక్క నిమిషం చెబుతారా? తను ఏ లెక్క ప్రకారం చెబుతున్నారో తెలియదండి. కరోనా అప్పుడు లక్షలు నా కారు టిక్కెట్లో పెట్టి తీసుకొస్తే ఎలా ఎంజాయ్ చేశారో నాకు తెలుసు. అన్ని ఎవిడెన్స్ ఉన్నాయండి, అర్థమైందా? నేను రూపాయి ఇవ్వదు ఈ రోజు రాజధాని అనేటోడు లేడు. అర్థమైందండి? మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు మరి? ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చారు? ఎవరు? నా బిజినెస్ అండి, నాది షాపు, మాది బిజినెస్ 1 CR అబౌవ్. ఆయనకి ఏం తెలుసండి? ఒక బ్యాంక్ ఎంప్లాయ్ ఎలా ఈ జైలుకి వెళ్ళాడు ముందు కనుక్కోండి. అర్థమైందా? ఒక బ్యాంక్ ఎంప్లాయ్ ఎలా వెళ్ళాడు, జైలుకి ఎలా వెళ్ళాడు? అలాంటప్పుడు కూడా మన హెల్పింగ్ ఉండి బయటకు తీసుకొచ్చాం తెలుసా? మరి అలాంటివి చెప్పడు. వీళ్ళు నాకేం హెల్ప్ చేయలేదండి, రాష్ట్రానికి హెల్ప్ చేయలేదు. ఆడికి ఏం చెప్ప, ఇవన్నీ అబద్ధాలండి. హెల్ప్ చేశారు మొదట్లోని, స్టార్టింగ్ లో ఇవేమో ఏదో హెల్ప్ చేసింది అంటారు.
అది కూడా కాదు, రూమ్ చూపించేది అంతే. అదే పెద్ద హెల్ప్, ఇలా పెద్ద హెల్ప్. ఇందాక అడుగుతాను కదా, హాఫ్ తాగి డాన్స్ చేస్తారని, అది ఈయనకుంది అలవాటు, నాకు కాదు. ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఇల్లు ఎవరి పేరు మీద ఉందో మేము కోర్టులో తెలుసుకుంటామని చెప్పేసి లావణ్య చెప్తా ఉంది కదా, ఇల్లు రాజ్ తరుణ్ పేరు మీద ఉందని చెప్పి మీరు అంటున్నారు, ఇద్దరి పేరు మీద ఉందంటున్నారు కదా. రాస్తారు కొనుక్కున్నది, రాస్తారు పేరు మీద నేను అన్నదేంటి, ఇది రాస్తారు ఇల్లు, రాస్తారు రాజధాని కొనుక్కున్నాడని చెబుతున్నాడు. రాజధాని కొనుక్కోనికి ఫైనాన్స్ విషయంలో ఎవరు హెల్పింగ్ చేశారు? ప్రతి రూపాయితో నాకు ఎవిడెన్స్ ఉంది బ్రో, 100% చూపిస్తా. నీకేం నీకు చూపే అవసరం లేదు కదా, ఏడు చూపి కోర్టులో చూపిస్తా, కోర్టులో చూపిస్తా. ప్రతి రూపాయి ఎవిడెన్స్ ఉంది, ప్రతి రూపాయి ఎవిడెన్స్ ఉంది. చూపించండి కోర్టులో కోర్టులే. ఇప్పుడు మరి గొడవ పెడతారు, గౌరవం పెద్ద గౌరవం మాకు తెలియదు కానీ ఏం లేదు, ఏం లేదు. తెలుసుకుందామంటూ వాళ్ళు చెప్తున్నారు కదా, అయినా అప్పటికి మీరేమంటారు? తెలుసయ్యా, మీరు ఎన్ని నాటకాలు డ్రామాలు తెలుసు. నువ్వు మాట్లాడితే నేను అంత మాట్లాడతా అనుకుంటున్నావేమో. అయ్యో, నీ బిడ్డను పంపిస్తా, ఫస్ట్ పంపిస్తా. సంజయ్ కూడా వాళ్ళని లోపల కలవ చేయరా? మళ్ళీ చెప్తాను మీకు, 498 వేయమనండి, నేను 498 వేస్తాను. కోర్టు ఇంకా మేమిద్దరం సంబంధం లేదు అని తీర్పు అయితే ఇవ్వలేదు కదా, ఆ తీర్పు ఇచ్చే వరకు వాళ్ళకి ఇంట్లో ఉండే హక్కు ఉంటుంది. నేను వాళ్ళ ఇంట్లో అసలు పెళ్ళే కాలేదని మాట్లాడుతున్నారు. అది కోర్టు చెప్పనివ్వండి, కోర్టు చెప్పిందా, కోర్టులో ఉంది కదా కేసు. ఇది మీడియా ఫైట్ కాదు కదా, కేసు పెట్టాం కదా. అంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియకుండా మీరు పెళ్లి చేసుకున్నారా? అవునండి, లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. ఓకే అండి, అది కోర్టులో చెప్పమానండి, కోర్టులో చెప్పమండి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇది అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళని కూడా పిటిషన్ వేసుకోమనండి, మా కొడుకు ఇంట్లో మేము ఉండడానికి హక్కు ఉంది అని వేసుకోమనండి. కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వమనండి. నేను రాస్తారు ఇంట్లో ఉండడానికి నేను పిటిషన్ వేసుకుంటాను ఖచ్చితంగా. అసలు రాస్తారు ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు రావట్లేదు, ఎక్కడో తెలుసు మరి వాళ్ళని అడగరా ప్లీజ్, నాకు తెలీదు, తెలీదండి. ఇది జరగాలని ప్లాన్ ప్రకారం ఇది జరుగుతుంది, ఎందుకు రాలేదు అనేది నాకు ఎలా తెలుస్తుంది? రాస్తారు వీడియో కాల్ చేసి కొట్టండి తనుని రాగండి అని చెప్పి మీరు మాట్లాడారు, ఇందాక చేశారా? అలా వీడియో కాల్ చేశారా? అవునండి, ఎవరైతే వీళ్ళు ఒక అబ్బాయిని తీసుకొచ్చారో అబ్బాయితో వీడియో కాల్ లో రాస్తారు ఉన్నాడు, జరిగింది అది. రైట్. అసలు అంటే మొత్తానికి ఇప్పుడు వీళ్ళని మీ అత్త మామగా మీరు చెప్తున్నారు లోపలికి రానివరా? లా అండ్ ఆర్డర్ ప్రకారమే వెళ్తాను. పోలీసులు వచ్చారు, ఏం జరిగింది అన్నది ప్రూవ్ అవుతుంది, దాన్ని కూడా మేము కోర్టులో సబ్మిట్ చేస్తాము. కోర్టు అలో చేయమని చెప్పిన తర్వాత మేము చేస్తాం. ఎందుకంటే మా జీవనం సాగించిన దాంట్లో వీళ్ళు విజిటర్స్ గా వచ్చి వెళ్లే వాళ్ళు కానీ కలిసి ఉండడం అన్నది జరగలేదు. ఇప్పుడు కేసు పెట్టిన సంవత్సరం తర్వాత వచ్చి లగేజ్ తీసుకొని వచ్చారు. ముందు కూడా కలుద్దామని అన్నాను, వాళ్ళకు ఉద్దేశం లేదు. ఈ రకంగా దాడి జరిగిన తర్వాత నేను అలో చెయ్యను, ఎందుకంటే నేను లా నమ్మాను, లా ప్రకారం వెళ్తాను. దయచేసి మీడియా మిత్రులందరూ మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ ఏ రకంగా దాడి లేదు, నేను ఏ రకంగా నేను దాడి చేయట్లేదు, నా మీద చేశారు, నేను అలో చేయను. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇది, అదొకటి చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కాదు, వాళ్ళు మీరు 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు మీరు చెప్తున్నారు, కేవలం 3 ఏళ్ళు మాత్రం రిలేషన్ లో ఉన్నారు, తర్వాత విడిపోయారు అని చెప్పి రాజధాని పేరెంట్స్ చెప్తున్నారు కదా. ఏది చెప్పినా కోర్టు అండి. ఇప్పుడు ప్రతి మాటకి వాళ్ళు ఇది చెప్పారు వీళ్ళది చెప్పారు అనడానికి కోర్టుకి ఎక్కేసింది కేసు. కోర్టు తీర్పు ఇవ్వమనండి. కోర్టుకి హీరో ఒకరు అమ్మాయి ఒకరు ఉండదు కదా, ఎవరైనా సరే కామన్, మీడియాకైనా సరే అంతే. నేను రాజ్ తరుణ్ మీద వచ్చి ఫైట్ చేస్తున్నాను, అర్థమవుతుందా? ఇప్పుడు నా పైన అందరూ కలిసి దాడి చేస్తున్నారు, చాలా అనుకూడని మాటలు అంటున్నారు. వాళ్ళకి సంతోషంగా ఉందేమో, బట్ ఏదున్నా లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్తాను. దయచేసి ప్లేస్ అంతా ఖాళీ చేయాలి. కోర్టు చెప్పిన రోజున, వీళ్ళలో చేసిన రోజున. అండ్ లావణ్యకి రాజ్ తరుణ్కి ఎటువంటి సంబంధం లేదు, ₹1 కూడా లావణ్య పెట్టలేదు. నా శరీరాన్ని నా మానసికంగా అండ్ ఇంటి పనితో పాటు నేను ఏది చేయలేదు అని కోర్టు తీర్పు ఇవ్వనండి. నాకు సంబంధం లేదు, నేను వదిలేసి వెళ్ళిపోతాను. కానీ నాకు ఇచ్చే వరకు మీరైనా సరే. అప్పటి వరకు ఇక్కడే ఉంటారా మీరు? నేను 11 ఏళ్ల నుంచి ఉన్నానే, ఈ రోజు కాదు కదా వచ్చేసి నేను అటాక్ చేసి ఉండిపోయింది. ఖచ్చితంగా ఉంటాను, కోర్టు తీర్పిచ్చే వరకు ఖచ్చితంగా ఉంటాను. అంటే వీళ్ళని మాత్రం లోపల రానిచ్చే ప్రసక్తి లేదు. నా పైన దాడి జరిగిందండి, ఆ దాడి ఏం జరిగింది, ఎవరు చేశారు అనే దాడి ప్రకారం వెళ్తాను. రైట్. ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు మాత్రమే వాళ్ళు కలిసి ఉన్నారు, సహజీవనం చేశారు, పెళ్లి చేసుకోలేదని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకున్నాను, మొత్తం మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాము ఎవరికి తెలియకుండా అని చెప్పేసి అంటున్నారు కదా.
దేనికి Yes, అలాగే లావణ్య అంటారు. మనతో పాటు live లో join దేనికి అయ్యారు. దేనికి ప్రూఫ్లు ఉండవు, ఏవైనా చెప్పచ్చు. ఎప్పటి నుంచో ఇవే చెప్తున్నారు, అవే అబద్ధాలు అంతే. సో ఈ వివాదం అంతా కూడా కోర్టుకి ఎక్కింది. కోర్టు తర్వాత ఏ తీర్పు అయితే ఇస్తుందో ఆ తీర్పు అనుగుణంగానే నేను ముందుకెళ్తానని చెప్పాడు లావణ్య చెప్తా ఉంది. ఈ ఇల్లు మాది, మా కొడుకు పేరు మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో మేము ఉండి తీరుతామని చెప్పేసి అటు రాజ్ తరుణ్ పేరెంట్స్ అయితే ఇక్కడికి వచ్చారు. కానీ లావణ్య మాత్రం వాళ్ళని ఇంట్లోకి రానిచ్చే ప్రసక్తి లేదు అని చెప్తా ఉంది. ఎందుకంటే నా పైన దాడి చేశారు, ఆ దాడిని చేయకుండా వచ్చి నేను మా ఇంట్లో మేము ఉంటామమ్మా అని చెప్పుంటే ఖచ్చితంగా మేము లోపలికి అయితే రానిచ్చే వాళ్ళం అని చెప్పేసి అటు లావణ్య ఆవిడ తండ్రి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇటు మనం చూసుకున్నట్లయితే ఇంటి ముందు ఏదో ధర్నాకి దిగినట్టుగా కూర్చున్నాడు. పాపం వాళ్ళిద్దరు పరిస్థితి చూసుకున్నట్లయితే లేవలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇద్దరు. అటు రాజ్ తరుణ్ పేరెంట్స్ అయితే వాళ్ళ నాన్న చూసుకున్నట్లయితే పూర్తిగా వీల్ చైర్కే అంకితమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. వాళ్ళ అమ్మగారు కూడా హై షుగర్ లెవెల్స్ ఉండడంతో కాస్త నడిస్తేనే ఆవిడ పూర్తిగా అలసిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి వాళ్ళపైన కూడా మా పైన దాడి చేసి మా సామాన్లంతా మా మొత్తం వస్తువులన్నీ కూడా బయటపడేశారు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వివాదం అంతా కూడా కోర్టులో ఉంది. కోర్టు తీర్పు అనంతరమే వాళ్ళని అయితే లోపలికి రాణిస్తాను అని చెప్పేసి లావణ్య మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ వేణు ఒకసారి ప్రీతితో మాట్లాడుతూ ఎందుకు వచ్చారు ప్రీతి? మరి అత్త మామ అంటుంది కదా, ఒక్కసారి ప్రీతితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రీతి బయటికి గెంటుతారా అత్త మామల్ని ఎవరైనా? ఇప్పుడు అత్త మామ కాదంటుంది కదా తను. కాదు, వీళ్ళు చెప్తున్నారు కాదు, పెళ్లి అయితే అత్త మామ, పెళ్లి కాకపోతే అత్త మామ ఎలా అవుతుంది? మరి అత్త మామ కానప్పుడు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి ఆమె క్వశ్చన్ చేస్తారు. ఇది వాళ్ళ ఇల్లు, ఇది తరుణ్ ఇల్లు, ఇది రాజ్ తరుణ్ ఇల్లు, వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఎందుకు రారు? వాళ్ళకి హక్కు ఎందుకు లేదండి? మీకు అంటే ఇప్పుడు ఈ వ్యవహారంలో మీరు ఎందుకు వచ్చారు? అత్త మామలు కాదని చెప్పి, అత్త మామలు కాదన్నప్పుడు తనకి ఇంటికి ఏం సంబంధం? మీరు ఎందుకు వచ్చారు ఈ వ్యవహారంలో? నేను ఎందుకు వచ్చా అంటే నాకు తరుణ్ చాలా క్లోజ్. నేను చూస్తున్నాను ఈ సిచ్యువేషన్ అంతా, అండ్ నా ఫోన్ తన దగ్గర ఉంది. ఇప్పుడు తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో, నా ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతుందేమో అని చెప్పి నేను వచ్చా. యా, దట్స్ వై ఐ కేమ్. మీకు అసలు సంబంధం లేదని చెప్పి తను మాట్లాడుతుంది. నాకు సంబంధం లేదంటే లావణ్య ఏ మీడియాలో వచ్చి నా గురించి మాట్లాడలేదా? నాకు సంబంధం లేదన్నే లావణ్య ఎందుకు మీడియాలో వచ్చి నా ఆడియోస్ రిలీజ్ చేసింది? నా గురించి ఎందుకు మాట్లాడింది? సంబంధం లేనప్పుడు ఎందుకు నా లైఫ్ పెంట చేసింది? సంబంధం లేనప్పుడు నన్ను ఎందుకు గుంజి నా వీడియోలు పోస్ట్ చేసి ఎందుకు చేసింది లావణ్య? ఇప్పుడు చెప్పమనండి ఆన్సర్. నా జీవితాన్ని రోడ్డుకి తీసుకొచ్చింది, ఎందుకు తీసుకొచ్చింది చెప్పమని చెప్పండి లావణ్యని. నాకు సంబంధం లేదు, కావాలని మీరే ఎందుకు వస్తారండి? ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చి కావాలని ఎందుకు వస్తారు? అవును, డ్రగ్స్ చేసి మహిళల గురించి మహిళల గురించి నేను పోరాడినా అని చెప్తున్నాను. మహిళల గురించి మీకెందుకు చేస్తారు? ఏ మహిళ గురించి తను పోరాడిందండి నాకు చూపించండి. ఏ మహిళ గురించి లావణ్య పోరాడిందో నేను చూడాలనుకుంటున్నాను. వాళ్ళిద్దరే రాలేదు. ఈ రకంగా మేము రానివ్వము. పట్టుకున్న మరిపోతాను. వాళ్ళిద్దరిని పంపించండి, వాళ్ళిద్దరిని పంపించండి. వాళ్ళ ఇల్లు మన రెస్పెక్ట్ ఇవ్వాలి. అదేమో నాకు తెలియదు, వాళ్ళ ఇల్లు. అందుకే నేనేం మాట్లాడలేదు. లావణ్య మాత్రము పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాతనే నేను వీళ్ళని లోపలికి రానిస్తానంటూ లావణ్య చెప్పుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందన్న తర్వాత నేను రాణిస్తాను. దయచేసి అర్థం చేసుకోండి, నేను రాణిస్తాను. చెప్పిందా 50,000 కోసం ఫోన్ తీసుకున్నా చెప్పి? ఇప్పుడు ఫోన్ అడిగితే లేదని చెప్తుంది. ఏది ఫోన్ ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు 50,000 ఇస్తా, ఫోన్ ఇవ్వమని చెప్పండి. దయచేసి పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. పొద్దున ఏం జరిగింది అని each and every mail ID, each and every account you have to give me back. Give me.
నా భార్యని స్టేటస్ చేసింది, ఫేక్ అకౌంట్ లో పోయి న్యూడ్ వీడియోలు పెట్టింది. మా ఇద్దరు పర్సనల్ గా ఉన్నాయి. నువ్వు చేస్తావు, అన్ని నువ్వు చేస్తావు. ఫోన్ తీసుకురా పైలి. పెట్రిషియా ఏంటి అని అడగకు నువ్వు, అర్థమైందా? తెలుసయ్యా, మీరు ఎన్ని నాటకాలు రావాలి తెలుసు. నువ్వు మాట్లాడితే నేను అంత మాట్లాడతా అనుకుంటున్నావేమో. అయ్యో, నీ బిడ్డ పంపిస్తా, ఫస్ట్ పంపిస్తా పంపిస్తా. సైన్ చేయి, సైన్ చేయకుండా దయచేసి ఒకటే థింగ్, పొద్దున ఏం జరిగింది అన్నది పోలీసులు తెలుస్తారు. ఆ సెకండ్ రానిస్తాను, పోలీస్ స్టేషన్ వెళ్ళినాక వీళ్ళ లోపలికి రానిస్తాను. అవును అవును. లావణ్య చెప్పిన ప్రకారం కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాతనే రానిస్తాను లావణ్య చెప్పింది. రాస్తారు సొంతంగా డబ్బులతో కట్టుకుని ఇల్లు ఇది. మా ఇంట్లో వెళ్ళడానికి మాకు హక్కు లేదా ఉంది. ఏ రకంగా దాడి చేసి వెళ్ళడం కాదు. వాళ్ళిద్దరే రాలేదు, వాళ్ళిద్దరే రాలేదు, వాళ్ళిద్దరే రాలేదు, వాళ్ళిద్దరే రాలేదు, వాళ్ళిద్దరే రాలేదు, వాళ్ళిద్దరే రాలేదు. ఈ రకంగా మేము రానివ్వము. పట్టుకున్న పడిపోతాను. వాళ్ళిద్దరిని పంపించండి, వాళ్ళిద్దరిని పంపించండి. వాళ్ళ ఇల్లు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అదేమో నాకు తెలియదు, వాళ్ళ ఇల్లు. అందుకే నేనేం మాట్లాడలేదు. లావణ్య మాత్రం సుమారుగా 15 మందితో నా మీద దాడి చేశారు అని చెప్పేసి లావణ్య చెప్తా ఉంది. రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రం మేము ఏమీ చేయలేదండి, కేవలం మా కేర్ టేకర్స్ని మాత్రమే తీసుకొచ్చామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేశారు రాజ్ తరుణ్ పేరెంట్స్. అయితే ఇక్కడ డోర్ దగ్గరే, మెయిన్ డోర్ దగ్గరే ఆగినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ప్రస్తుతం లావణ్య మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. లావణ్య గారు, మీరు మా అత్త మామ అని చెప్పేసి అన్నారు రాజ్ తరుణ్ పేరెంట్స్ని, మరి లోపలికి ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? మళ్ళీ చెప్తానండి, నా పైన దాడి జరిగింది. ఆ దాడి జరిగిందా లేదా అన్నది నిజం ప్రూవ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం డెఫినెట్ గా. అండ్ దానికోసమే స్టేషన్కి వెళ్తున్నాను, వాళ్ళని కూడా రమ్మనండి స్టేషన్ లో సాల్వ్ చేసుకుందాం. ఈ రోజున ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చేసి ఇలా చేయడం అన్నది కరెక్ట్ కాదు. దయచేసి లా అండ్ ఆర్డర్ ఏముందో అదే వెళ్దాం. వాళ్ళ అత్తమామల్లాగా బిహేవ్ చేసి ఉంటే నేనే దగ్గరుండి స్వాగతించేవాడిని. వాళ్ళ అత్తమామ లేకుండా కేర్ టేకర్ని ఎవరన్నా గుండాలను తీసుకొస్తారా బ్రో? గుండాలను తీసుకొస్తారా? మీరు ఒక మీడియా ద్వారా అందరికి ప్రతి ఒక్క పబ్లిక్ తెలియాలి. వాళ్ళని ఎంత తల్లిదం మమ్మల్ని కూడా అంత మంచి చూడాలి, వాళ్ళని అంత మంచి చూసుకుంది. అలాంటి మనుషులు ఇలా క్రెడిట్ చేసి నలుగురిని గుండాలను తీసుకొచ్చి రచ్చ చేసి గొంతు పట్టుకొని మెయిన్ గేట్ దాకా తీసుకొని పోయి ఎలా రానిస్తారండి? మీరు ఎలా రానిస్తామండి? అంటే వీళ్ళు వీల్ చైర్ లో కూర్చున్నారండి, వీళ్ళు దాడి చేయించేటువంటి పరిస్థితులు. అదంతా ప్లే. వీల్ చైర్ అంటే ఏమైంది? ఇప్పుడు ఒక హాఫ్ బాటిల్ ఏంటి, ఆ డాన్స్ చేస్తాడు, ఈయన డాన్స్ చేస్తారు. ఇప్పుడు హాఫ్ బాటిల్ 100% నేను చెప్పింది కూడా 100%. ఆయన పేషెంట్ ఏందండి? ఏమైందండి? చూపిమనండి. ఇప్పుడు ఆయన వీల్ చైర్ లో నుంచి లేచే పరిస్థితి లేదు అని చెప్పేసి ఉన్నారు కదా. ఫస్ట్ డ్రగ్ టెస్ట్ నన్ను అన్నారు కదండి, డ్రగ్ టెస్ట్ చేయండి, డ్రగ్ ఫ్రీ అన్నారు కదా, డ్రగ్ దొరకాలి కదా నా బాడీలో. మరి అది పాజిటివ్ వచ్చిన రోజున మరి మాట్లాడారు. ఏమైంది అంటే ఆయన కాల్కి ఏమైంది? రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ కాల్కి ఏమైంది అసలు? ఏం లేదండి, అంత ప్లే. అర్థమైందండి. వాళ్ళు డైరెక్ట్
ఈమెకి అత్తమామలాగా వచ్చి ఉంటే డైరెక్ట్గా వెల్కమ్ ఇచ్చి వాళ్ళ ఇంట్లోకి మేమెందుకు ఆపనికి అధికారం ఉంటుందండి. వాళ్ళు అలా కాకుండా నలుగురు తీసుకొని వచ్చి రచ్చ చేసి పాపని మా కొడుకుని గొంతు బట్టి మెయిన్ గేట్ దాకా తీసుకొని పోయి ఏందండి ఇది చేసి మళ్ళీ పాపం వేరే మీద ఎక్కడెక్కడో వచ్చి ఏదేదో చెప్పి అదని ఇదని. కానీ ఆ శేఖర్ భాష వచ్చి వీళ్ళ మధ్యలో రావడం అవసరం అండి. వాడి ఇంట్లో ఏమైందో వాడికే తెలియదు, అలాంటి ఏదో తీసుకొచ్చాడు మాట్లాడడం అవసరం అండి. తనకు కూడా ఒంట్లో బాగుంటలేదు, మాకు ఒంట్లో బాగుంటలేదు, అలాంటి ఏముందండి. ఇప్పుడు ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? లావణ్య రాజ్ పేరు మీద ఉండండి. లావణ్య రాజ్ పేరుతో కాదు, లేదు. ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ పెళ్లి చేసుకుందాం, చేసుకుందాం. పెళ్లి చేసుకుందా అండి? అది అబద్ధం. వాళ్ళిద్దరు కొడుకు పిల్లలతోటి మంచిగా ఉండమని ఎలా ఆశీర్వదించారు, దీవించారు. ఆ వీడియో మీకు క్లిప్ చూపించమంటారా? ఉంది, అన్ని ఉన్నాయి పాప దగ్గర. వీళ్ళిద్దరు దీవించి అర్థమైందా? మెడికల్ సర్టిఫికేట్ అన్నారు కదా, సర్టిఫికేట్ తీసారా ఆయన? ఏమంటారు? సర్టిఫికేట్ నేను కూడా చెప్తాను, అర్థమైందా? నాకు కూడా హ్యాండిక్యాప్ నేను కూడా, అర్థమైందా? గాయం పెట్టుకొని అట్లా వీల్ చైర్ లో కూర్చుంటారు. అవునండి, ఇదంతా ప్రీ ప్లాన్. ఇప్పుడు మీరంతా సింపతిస్తారు కదా, తనకు మీరంతా సింపతిస్తారు కదా, అలాంటి మనిషిని బయట ఎలా కూర్చోబెట్టారండి? ఇప్పుడు ఆయన చూపించే ఎక్స్రేలు ఇవన్నీ కూడా ఫేక్ అంటారా? ఉండొచ్చు. మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎప్పుడు వచ్చారు వీళ్ళు? పొద్దున్న నుంచి ఏం జరిగింది? అసలు కన్క్లూజన్ ఇది మొత్తం. పొద్దున 11:30 ఆ టైంకి జరిగిందండి. వీళ్ళతో పాటు 10 మంది వచ్చారు లోపలికి, దాడి చేశారు. దాడి చేసి మనం లాక్కొని గేట్ బయటకు తీసుకొని వెళ్లారు. నార్మల్ గా వీళ్ళేదో నన్ను కలవడానికి వస్తే లోపలికి రానివ్వలేదు అన్నది నిజం కాదు. నన్ను లాక్కెళ్లారు. మీరు దయచేసి సెక్యూరిటీ వాళ్ళని మాట్లాడండి. పోలీసులు చూసారండి నన్ను ఎలా అయితే అసాల్ట్ చేశారు. పోలీసులతో మాట్లాడండి. లావణ్య అబద్ధం చెప్తుందని అని అంటే మరి చూసిన కళ్ళన్నీ ఏంటి? కళ్ళు చూసాయి, కెమెరా చూసాయి. మా ఇంట్లో కెమెరాలు నాశనం చేసి ఉండొచ్చు. మా కమ్యూనిటీ సీసీటీవీ కెమెరా కూడా ఆపిచ్చారు. ఇప్పుడు అసలు మొత్తానికి ఏం చేయబోతున్నారు మీరు? అసలు లా అండ్ ఆర్డర్ ప్రకారం వెళ్దామండి. కోర్టు తీర్పు ఇవ్వమనండి. కోర్టు ఏం చెప్తే అదే చేస్తాం. కేసు కోర్టులో ఉంది. ఇలా పర్సనల్ గా అవుతున్న గొడవ అయితే కాదు. సంవత్సరం అవుతుంది కోర్టు. నేను మామూలుగా మంచిగానే ఉంటే సారీ చెప్పి వెళ్ళిపోయేదాన్ని. నిజంగానే ఒక రాజుకి లైఫ్ లో నేను ఉండొద్దు అని అంటే మనస్ఫూర్తిగా వాడు అడిగితే సారీ చెప్పేసేదాన్ని. నేను ఇంటి కోసం దీనికోసం నేను ఏది చేయలే. బట్ నాకు జరిగిన దాడికైతే నేను నిజంగా క్షమించను. ఫిజికల్ గా దాడి అన్నది తప్పు. ఫిజికల్ దాడి చేశాడు. అసలు ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? మళ్ళీ మీరు అదే అడుగుతున్నారు. రాజ్ తరుణ్ పేరు మీద ఉంది. అవును, రాజ్ తరుణ్